Hello and welcome back. This is Kamalakar Rapaka. Before we get into today's topic, I have a quick update for my future video. Part 2 of 8 simple daily habits to improve your English skills will be released on November 6, 2024. I am sure it will be very useful for all English learners. If you are new here, please subscribe to my channel so that you don't miss out on these great tips. Right, now let's quickly jump into today's topic. In my previous videos, I explained how you can translate a news article from your mother tongue into English using ChatGPT. Today, let's see if it can provide sentence by sentence translation. Shall we? Okay, friends, this is actually a news article from Namaste Telangana newspaper. In our previous videos, I explained how to extract text from PDF files using Google Lens. Usually, we copy the text from Google Lens, paste it into ChatGPT, and ask for a translation into English like this. But this time, I asked for something different. See, can you provide a translation sentence by sentence presenting both the Telugu and English sentences together in the same paragraph? Look at how wonderfully ChatGPT has provided it, sentence by sentence. Let's read it and learn. తల్లి పాత్రను ఛాలెంజ్గా తీసుకున్నా. ఐ టుక్ ఆన్ ద రోల్ ఆఫ్ ఎ మదర్ యాజ్ ఎ ఛాలెంజ్. నా కెరీర్లో మొదటిసారి తల్లి పాత్ర పోషించాను. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై కెరియర్ ఐ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఎ మదర్. ఈ క్యారెక్టర్ కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది. దిస్ క్యారెక్టర్ ఫెల్ట్ ఎ బిట్ ఛాలెంజింగ్. చిన్నతనంలో నాతో అమ్మ ఎలా ఉండేదో అనే విషయాలను తెలుసుకొని నటించా. ఐ యాక్టెడ్ బై రీకాలింగ్ హౌ మై మదర్ యూస్ టు బీ విత్ మీ ఇన్ మై చైల్డ్హుడ్. ఇక్కడ యాక్చువల్గా చిన్న డిఫరెన్స్. రీకాలింగ్ అంటే గుర్తు తెచ్చుకొని తను నటించిందన్నమాట. వాళ్ళ మమ్మీ తనతో ఎలా ఉండిందనే విషయాన్ని గుర్తు తెచ్చుకొని నటించానని చెప్తోంది. నటిగా పాత్రల విషయంలో వైవిధ్యం చూపించాలనుకుంటున్నా. యాజ్ అన్ యాక్ట్రెస్ ఐ వాంట్ టు షోకేస్ డైవర్సిటీ ఇన్ మై రోల్స్. అందుకు తగినట్లుగా సినిమాలను ఎంచుకుంటున్నా అని చెప్పింది మీనాక్షి చౌదరి. ఐ యామ్ సెలెక్టింగ్ ఫిల్మ్స్ అకార్డింగ్లీ. అందుకు తగినట్లుగా అకార్డింగ్లీ సెడ్ మీనాక్షి చౌదరి. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం లక్కీ భాస్కర్ ఈ నెల 31న విడుదలకు సిద్ధమవుతున్నది. హర్ లేటెస్ట్ ఫిల్మ్ యాజ్ అ లీడ్ యాక్ట్రెస్ లక్కీ భాస్కర్ ఈజ్ సెట్ ఫర్ రిలీజ్ ఆన్ ద 31st of this month. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. డైరెక్టెడ్ బై వెంకీ అట్లూరి అండ్ ప్రొడ్యూస్డ్ బై సూర్యదేవర నాగవంశీ. ఓకే, ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ఎట్ ఎ ప్రెస్ మీట్ హెల్డ్ ఆన్ మండే, సోమవారం రోజున హెల్డ్ ఆన్ మండే, మీనాక్షి చౌదరి స్పోక్ సేయింగ్, ఈ సినిమాలో నేను సుమతి అనే మధ్యతరగతి ఇల్లాలి పాత్రలో కనిపిస్తా. ఇన్ దిస్ మూవీ ఐ అపియర్ యాజ్ సుమతి, అ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. ప్రేమను పంచే భర్త బ్రతకడానికి అవసరమైనంత డబ్బు ఉంటే చాలనుకునే స్వభావం ఆమెది. హర్ క్యారెక్టర్ ఈజ్ వన్ దట్ బిలీవ్స్ హ్యావింగ్ ఎ లవింగ్ హస్బెండ్ అండ్ ఎనఫ్ మనీ టు లివ్ ఆన్ ఈజ్ సఫిషియంట్. అయితే భర్త భాస్కర్కు డబ్బు పట్ల ఉండే విపరీతమైన వ్యామోహం వల్ల దంపతుల జీవితం ఎలాంటి మలుపు తిరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుందని చెప్పింది. హవెవర్ her husband Bhaskar's intense obsession with money brings interesting twists and turns to their lives, she explained. ఈ సినిమాతో నటిగా తనకు మంచి గుర్తింపు లభిస్తుందనే నమ్మకం ఉందని, భవిష్యత్తులో మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ చేసే అవకాశం లభిస్తుందని మీనాక్షి చౌదరి విశ్వాసం వ్యక్తం చేసింది. విశ్వాసం వ్యక్తం చేసింది. షీ ఎక్స్ప్రెస్డ్ కాన్ఫిడెన్స్ దట్ దిస్ ఫిల్మ్ విల్ ఎర్న్ హర్ good recognition as an actress and that it will open up more opportunities for challenging roles in the future. So ఇలా మనం చదువుకుంటూ ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయవచ్చండి.
That's it for today. I hope you enjoyed this video. If you did, please don't forget to hit that like button and share it with your friends. Thank you for watching. Happy learning.